తెలంగాణలో ఏడాదాయే కాళేశ్వరం సినిమా నడవబట్టి ఏమన్న మలుపులు తిరుగుతుందా కథ. పతొక్క సీన్ క్లైమాక్స్ లెక్కనే అనిపించిందుల్లా. యాక్టర్లంతా ఒకటే తీరు డైలాగులు చెప్పుకుంటూ వచ్చే వరకు ఆడజరంత బోర్ కొట్టింది, కానీ నడుమిట్ల కమిషన్ ఇచ్చే ట్విస్ట్లతోటి ఇంట్రెస్టింగ్ గా నడిచింది. ఇక క్లైమాక్స్ ఎట్లుంటదో అని ఎయిటింగ్ చేస్తుండ్రు పబ్లిక్ అంతా. జర్ర ఓపిక పట్టుండ్రిగా, శుభం కరెక్ట్ పడబోతుంది. కానీ కాళేశ్వరం రిపోర్టు తయారైంది, రేపటి నుండి సర్కార్ కు అందబోతోంది. జస్టిస్ ఘోష్ కమిషన్ ఏడాదికించి 119 మందితోటి మాట్లాడితే అందులో ఇంజనీర్లు, ఆఫీసర్లు, ఐఏఎస్లు, కాంట్రాక్ట్ కంపెనీ వాళ్ళు, అప్పటి సీఎం, ప్రాజెక్టుల మంత్రి, పైసల మంత్రి కూడా ఉన్నారు. 9 ఏటి కాడ కట్టవలసిన ప్రాజెక్టు మేడిగడ్డకు ఎందుకు మార్చవలసి వచ్చింది? 35,000 కోట్లతోటి కావాల్సింది 1,00,000 కోట్లు దేనికయ్యింది? కట్టవలసిన జాగలు కాకుండా ఇంకో కాడ ఎందుకు కట్టిరు? పనులు నడిచేటప్పుడు చెకింగులు చేసిరా లేదా? పిల్లలు ఎందుకు దశకినాయి? ఇట్లా ప్రతి ఒక్క దాని మీద నజరేసి ఎంక్వైరీ నడిచింది. అందరు చెప్పింది రాసుకొని కంప్యూటర్లకు ఎక్కించారు. గదంతా మళ్ళొక పారు చూసి గవర్నమెంట్ కు రిపోర్ట్ ఇస్తారట. నీళ్ళు ఆపితే 3 బ్యారేజీలకు డేంజర్ అని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి గేట్లు ఎత్తి పెడితే వచ్చిన వరద వచ్చినట్టే సముద్రంలో కలిసబట్టే 39 మంది ఆఫీసర్లు, ఇంజనీర్ల లాపరో ఉందని ముందే విజిలెన్స్ రిపోర్ట్ అందింది. ఇక ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ రాబోతోంది. ఎవరిని అడిగినా మాదేముంది, సర్కార్ ఎట్లా చెప్తే గట్లా చేసినామని వీళ్ళు అంతా ఇంజనీర్లు, ఆఫీసర్ల మీదకి వెళ్ళి నడిచిందని లీడర్లు. కమిషన్ రిపోర్టులు ఏముంటదో సర్కార్ వాళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారో గానీ కాళేశ్వరం నీళ్లతోటి పంటల సంగతి పక్కకు పెడితే ఇంజనీర్ ఇండ్లలో పైసల పంట అయితే బగ్గా వండింది. 3 ఇండ్లలోనే ఏసీబీ పునుకులాడితే 500 కోట్లకు మీదనే దొరికినాయి.